చివరిగా డెవిల్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు నందమూరి కళ్యాణ్ రామ్. కానీ ఈ సినిమా కమర్షియల్గా వర్కౌట్ కాలేదు. ఇక గతేడాది ఈ హీరో నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. ప్రస్తుతం ప్రదీప్ చిలుకూరి అనే యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. కళ్యాణ్ రామ్ కెరీర్లో 21వ సినిమాగా వస్తున్న ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్స్, అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బాలసు నిర్మిస్తున్నారు. ఇందులో మునిపెన్నడూ చూడని యాక్షన్ అవతార్లో కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నాడు. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమా అవుట్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమాకు గత కొన్నాళ్లుగా మెరుపు అనే టైటిల్ వినిపించింది. అలాగే రుద్ర అనే మరొక టైటిల్ కూడా అనుకుంటున్నారు. అయితే ఆ రెండు కాకుండా ఈ సినిమాకు లేటెస్ట్గా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. వైజయంతిగా పవర్ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సీనియర్ నటి విజయశాంతి కనిపించబోతున్నారు. చిత్రకథ నేపథ్యానికి అనుగుణంగా ఈ టైటిల్ను ఫిక్స్ చేసినట్లుగా సమాచారం. త్వరలోనే ఈ టైటిల్ను అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఈ మూవీలో సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాకు కాంతారా ఫేమ్ అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు.